ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, రండి మనం ఈవేళ కూడా ఈ రాత్రి ఘడియల్లో వేసే స్తుతి ధూపాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. ఈరోజు కూడా ప్రభువును అర్ధరాత్రి వేళ ఆల్మోస్ట్ ఎర్లీ అవర్స్ ఆఫ్ న్యూ డే, కొత్త దినం ప్రారంభమై 2 గంటలు అయిపోయినాయి, ఆల్రెడీ గడిచిపోయాయి. ఈ నూతన దినారంభంలో మనము ప్రభువుకు స్తుతి ధూపం వేసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని దుష్టశక్తులను బంధించి వేసి ఆధ్యాత్మిక పోరాటంలో ఘన విజయాన్ని పొందుకుందాం. రండి. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా, జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా, జయ హే జయ హే జయ హే జయ హే. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను. కలువరిలో నవ జీవనముదవెను, జీవనముదవెను. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను. కలువరిలో నవ జీవనముదవెను, జీవనముదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా, జయ హే జయ హే జయ హే జయ హే. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్యను. ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే. జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా, జయ హే జయ హే జయ హే జయ హే. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలేరణ భూమిగా మారెను, భూమిగా మారెను. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, సన్నిధి దొరికెను. వేదనలేరణ భూమిగా మారెను, భూమిగా మారెను.
శోధన బాధలు బలమును గూర్చెను, శోధన బాధలు బలమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా, జయ హే జయ హే జయ హే జయ హే. స్వాంతములో నిజ శాంతి లభించెను, శాంతి లభించెను, భ్రాంతులు వింతగా ప్రభు పరమాయెను, ప్రభు పరమాయెను. స్వాంతములో నిజ శాంతి లభించెను, శాంతి లభించెను, భ్రాంతులు వింతగా ప్రభు పరమాయెను, ప్రభు పరమాయెను. స్వాంతమే సిలువకు సాక్షిగా వెలసెను, స్వాంతమే సిలువకు సాక్షిగా వెలసెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా, జయ హే జయ హే జయ హే జయ హే. ప్రార్థన కాలము బహు ప్రియమాయెను, బహు ప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యము. ప్రార్థన కాలము బహు ప్రియమాయెను, బహు ప్రియమాయెను, సార్థకమాయెను దేవుని వాక్యము, దేవుని వాక్యం. ప్రార్థనలే బలిపీఠములాయెను, ప్రార్థనలే బలిపీఠములాయెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా, జయ జయ విజయసుతా, జయ హే జయ హే జయ హే జయ హే. పరిశుద్ధాత్ముని ప్రాపకముదవెను, ప్రాపకముదవెను, వరుడగు యేసుని వధువుగా మారితి, వధువుగా మారితి. పరిశుద్ధాత్ముని ప్రాపకముదవెను, ప్రాపకముదవెను, వరుడగు యేసుని వధువుగా మారితి, వధువుగా మారితి. పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలచెను, పరిశుద్ధుడు నన్ను సాక్షిగా పిలచెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా,
జయ జయ విజయ సుతా జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుతా జయ జయ విజయ సుతా జయ హే జయ హే జయ హే జయ హే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసయ్యకు మరొక స్తుతి పాట పాడుకుందాం. ఇరవై 23వ కీర్తన మీద చాలా పాటలు రాశారు భక్తులు. నేను కూడా ఒకటి రాశాను. అందులో నా చిన్నప్పటి పాట పాడుతాను. నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువ లేదిలలో అనే పాట పాడతాను. మీకు తెలిస్తే స్వరాలు కలిపి, మీ గొంతులు కలిపి మీరున్న చోటనే మీ సిస్టమ్స్ ముందు, మీ స్మార్ట్ ఫోన్స్ ముందు మీరు ఈ పాటతో మీరు మీ స్వరం కలిపి పాడొచ్చు. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువ లేదిలలోన, నాకేమి కొదువ లేదిలలోన. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువ లేదిలలోన, నాకేమి కొదువ లేదిలలోన. పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి, స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి, పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి, స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నా ప్రాణమునకు సేదాను తీర్చి, నన్ను నడుపుము నీతి మార్గమున, నన్ను నడుపుము నీతి మార్గమున. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువ లేదిలలోన, నాకేమి కొదువ లేదిలలోన. గాఢాంధకారాలోయలయందు పడియుండి నేను సంచారించినను, గాఢాంధకారాలోయలయందు పడియుండి నేను సంచారించినను, తోడైయుందువు నీ దుడ్డు కర్ర, తోడైయుందువు నీ దుడ్డు కర్ర, దండముతో నీవాదరించెదవు, దండముతో నీవాదరించెదవు,
నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదీలలోన, నాకేమి కొదువా లేదీలలోన. శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి, శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి, నా తాళనూనెతో నంటియున్నావు, నా తాళనూనెతో నంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదీలలోన, నాకేమి కొదువా లేదీలలోన. నిశ్చయముగా కృప క్షేమములేవచ్చు నా వెంట నీ బ్రతుకు దినములు, నిశ్చయముగా కృపా క్షేమములేవచ్చు నా వెంట నీ బ్రతుకు దినములు. చిరకాలము యెహోవా మందిరమున, చిరకాలము యెహోవా మందిరమున స్థిరముగా నేను నివసించేదాను, స్థిరముగా నేను నివసించేదాను. నీవే యెహోవా నా కాపరివి, నీవే యెహోవా నా కాపరివి, నాకేమి కొదువా లేదీలలోన, నాకేమి కొదువా లేదీలలోన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీతో పంచుకొని క్లుప్తంగానే ప్రార్థనలో కూడా నడిపించి ముగించుకుంటాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి సుప్రసిద్ధమైన సుపరిచితమైన సర్వజన పరిచితమైనటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయములో నుండి ఒక చిన్న మాట, యేసయ్య మాట చదువుకొని మనం క్లుప్తంగా ధ్యానించుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్య, దయచేసి దిగి వచ్చి మాతో ఇప్పుడు మాట్లాడండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా ప్రాణప్రియుడా యేసయ్య, నీకు స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. ఈ దినాన్ని మిమ్మల్ని స్తుతించుటతో, మిమ్మల్ని ఆరాధించుటతో, నీతో మాట్లాడి నీ స్వరమును వినుటతో ఆరంభించాలని, అందుమూలంగా మా మీద దాడి చేయడానికి పొంచి ఉన్న
సకల చీకటి నీచ నికృష్ట దుష్ట శక్తులన్నిటినీ నీ వాక్యాగ్ని చేత మా ప్రార్థనాగ్ని చేత తగులబెట్టి కాల్చివేసి దహించి వేసి నశింపచేయాలని ఇదిగో ప్రభు మేము పోరాటానికి యుద్ధానికి సన్నద్ధులమై దేవుని దండుగా వచ్చేసి ఉన్నాం. ఈ యుద్ధ భూమికి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. కరుణా సంపన్నుడా దిగిరండి, నాతో మాటలాడండి, మాతో మాటలాడండి, నాకు కనిపించండి, అందరికీ కనిపించండి, మీ చిత్తాన్ని మాకు తెలియపరచండి. మీరు మాట్లాడుచుండగా మేము వినుటకు మాకు శ్రద్ధ ఏకాగ్రత దయచేయండి. ఈ మాట్లాడడం అనే ప్రక్రియ మీరే చేయండి స్వామి. మీ దాసుడు ఒట్టివాడే, మీ దాసుడు కాదు, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడుతుంటే మేము వినాలి, మాకు శ్రద్ధ ఏకాగ్రత ఇవ్వండి. విన్న వాక్యాన్ని గ్రహించి ఆచరణలో పెట్టే శక్తి, పరిశుద్ధాత్మ సహాయం మాకు దాచేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ దినాల్లో మనం ఒక నభూతో అనదగిన, అభూతో నా భవిష్యత్ అనదగినటువంటి ఒక విశేషమైన ఆధ్యాత్మిక పోరాటాన్ని చేపట్టాం. అదేమిటంటే క్రీస్తు సంఘమునకు వ్యతిరేకంగా పనిచేయుచున్నటువంటి స్థిరమైన కొండల వంటి చీకటి శక్తులను పెకలించి సముద్రంలోకి విసరికొట్టే ప్రక్రియ. ఇది దుష్టుని సామ్రాజ్యం మీద డైరెక్ట్గా యుద్ధమే ప్రకటించడం, యుద్ధానికే దాడికి వెడలడం, దాడి చేయటం, దుష్టుని కోటల మీదకి యుద్ధానికి వెళ్ళడము, దాడి చేయడం, కోటలు కూల్చేసేయడం, దుష్టుని కోటలు కూల్చుట. ఇంత పెద్ద పనికి మనం పూనుకున్నాం డైరెక్ట్గా. ఇంకా మళ్ళీ దీంట్లో బేరసారాలు ఏమి లేవు, లాలూచి లేదు, వెనక ముందు చూసి తర్జన భర్జన పడేది లేదు. కమిటెడ్గా మనం విరుచుకుపడ్డాం. దుష్టుని కోటల మీద, దుష్టుని సామ్రాజ్యం మీద, దుష్టుని సేనల మీద మనం విరుచుకుపడ్డాం. We have declared war against Satan, our arch enemy. ఆర్చ్ ఎనిమీ అంటారు, నేను ఆర్క్ ఎనిమీ అని అంటాను కావాలని. ఆర్చ్ ఏంజల్ అంటారు, ఆర్క్ ఏంజల్ అంటాను నేను. దిస్ ఇస్ ఓఫీర్స్ ఇంగ్లీష్ అనుకోండి. బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంది, అమెరికన్ ఇంగ్లీష్ ఉంది, జాపనీస్ ఇంగ్లీష్ని తయారు చేసి దాన్ని జప్లిష్ అని పేరు పెట్టారు. సో దిస్ ఇస్ ఓఫీర్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఈజ్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీ. ఎందుకంటే బ్రిటిష్ ఇంగ్లీష్లో యాక్సెంట్ చాలా అమెరికన్స్ ఒప్పుకోరు. ఇప్పుడు ఆల్మండ్స్ అనాలి ఒకప్పుడు, ఎల్ సైలెంట్. ఇప్పుడు అట్లా ఎల్ సైలెంట్ ఉంటే అమెరికన్స్ కొంతమంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఇట్స్ ఆల్మండ్స్ అంటున్నారు. ఎల్ సైలెంట్ అని ఒకప్పుడు. ఆఫన్ టీ సైలెంట్ అని మాకు పెద్దలు నేర్పించారు. ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అమెరికన్ యూనివర్సిటీస్లో ఆఫ్టన్ అంటారు. అది పలకకపోతే రాయడం ఎందుకని వీళ్ళ వాదన. అలాగైతే బ్రిటిష్ ఇంగ్లీష్ అంటేనే ఇంగ్లాండ్ యొక్క భాష అని. ఇంగ్లాండ్, ద లాంగ్వేజ్ ఆఫ్ ద ల్యాండ్ వీ కాల్ ఇంగ్లాండ్, ద లాంగ్వేజ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈజ్ ఇంగ్లీష్. వీళ్ళు అమెరికాది ఇంకో భాష పెట్టుకుంటే అమరీష్ అని పెట్టుకోవాలి ఇంకోటి. అయితే బ్రిటిష్ ఇంగ్లీష్ని తెచ్చుకొని వీళ్ళు అమెరికనైజ్ చేసి అమెరికన్ ఇంగ్లీష్ రాయకపోతే ఆ లెటర్ పలకడం ఎందుకు, దాని చాలా జోక్స్ వచ్చినాయి. సరే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అది కాదు, కానీ ఇంగ్లీష్లో కొన్ని లెటర్స్ రాయము కానీ పలుకుతాం. కాఫ్లో ఎఫ్ లేదు, COUGH.
బట్ కాఫ్ అనాలి. ఆ కౌ అని అంటే కుదరదు. క్యూమి కౌ సిరప్ అని అంటే కాఫ్ సిరప్ ఎఫ్ లేదుగా, కౌ సిరప్ ఇవ్వమంటే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు అమ్ముతారు, ఆవు మూత్రము, అది కౌ సిరప్ అక్కడికి బొమ్మని ఆ మెడికల్ షాప్ వాడు చెప్తాడు. మెడికల్ షాప్లో కాఫ్ సిరప్ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర కౌ సిరప్ ఉంటుంది, అంటే ఆవు మూత్రం. అది తాగితే కరోనా కూడా రాదని చెప్తున్నారు. టైంకు ఆ సోదరులు కూడా గుర్తొచ్చారు కనుక వాళ్ళకు కూడా ఒక ప్రశంస పంపించారు. సరే, ఇంతకు కాఫ్ అంటే అందులో ఎఫ్ లేదు, లాఫ్ అంటే అందులో ఎఫ్ లేదు, ఇనఫ్ అంటే అందులో ఎఫ్ లేదు. కాబట్టి ఈ ఎఫ్ రాయంగానే పలుకుతాము, కొన్నిసార్లు ఏమో రాసిందే పలకము. ఆఫ్, ఆఫ్టన్ అంటే రాస్తాం కానీ ఆఫన్ అని, అది ఇంగ్లీషు భాష సాంప్రదాయం. ఇప్పుడు కెరూబీం, నేను ఎందుకు ఈ లైన్లోకి వచ్చానంటే, ఈ టాపిక్కి వచ్చానంటే, పాత భక్తి పరులు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ చెరూబీం అని చదువుతారు బైబిల్లో. CHERUBIM, చెరూబీం అని అనగానే విన్నా. బట్ ఐ డోంట్ అగ్రీ, దట్ ఈస్ కెరూబీం, నాట్ చెరూబీం. ఎందుకు నువ్వు పెద్దోళ్ళను ఎందుకు కాదంటావు? పెద్దోళ్ళు చెరూబీం అంటే నువ్వు చెరూబీం అనాలి, కానీ ఎందుకు కెరూబీం అంటావు అని అంటే, హెబ్రీ భాషలో అది కెరూబు కానీ చెరూబు కాదు. హెబ్రీ భాషలో ఇట్ ఈస్ కెరూబ్, క నాట్ చ. చెరూబ్ అని హెబ్రీ భాషలో అనరు కనుక ఇంగ్లీష్లోనైనా మనం తెలుగు అయినా దాని కెరూబ్. తెలుగు బైబిల్లో కెరూబ్ అని ఉంటుందిగా, చెరూబ్ అని ఉంటుందిగా. తెలుగు బైబిల్లో కెరూబ్ అని ఎందుకు ఉంటుంది అంటే, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషల్లో నుండి తర్జుమా చేయబడింది కనుక అక్కడ వాళ్ళు కెరూబ్ అంటారు, మన వాళ్ళు కెరూబ్ అని రాశారు. ఇంగ్లీష్లో కూడా కెరూబ్ అని రాశారు. అయితే ఆ స్పెల్లింగ్ సిహెచ్ అనేది చైర్, సిహెచ్తో వస్తే ఒక్కోసారి చైర్ అయితే అది సిహెచ్ చా పలుకుతుంది. మరి అదే కార్డ్ అన్నమాట, CHORD. ఇప్పుడు మాది సంగీతం భాషలో CHORD కార్డ్, CHO అది కే పలుకుతుంది. సో CH sometimes will be pronounced as K and sometimes it is cha. సో అందుకని మనోళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి కెరూబీం అనే దానికి వాళ్ళు KE రాయకుండా CHE రాసినందుకు కొంతమంది చెరూబీం మొదలుపెట్టి అదే స్టాండర్డైజ్ చేశారు. ఇప్పుడు నేను కెరూబీం అంటే ఈయనకి ఇంగ్లీష్ రాదనుకుంటారు. ఇంగ్లీష్ రాదు ఏమో కానీ హెబ్రీ భాషలో ఉన్న ఉచ్చారణే మనం తెలుగులోనైనా ఎక్కడైనా పలకాలనేది నా అభిమతం. కాబట్టి నేను కావాలని కెరూబీం అని అంటాను అన్నమాట. అలాగా బైబిల్ సాంప్రదాయంలో ఉన్నటువంటి, బైబిల్ పరిభాషలో ఉన్నటువంటి ఉచ్చారణ విషయంలో కూడా నేను నాకంటూ ఒక చిన్న ఒక ఒరవడి ఉంది. దాన్ని మీరు క్షమించాలి, దాన్ని మీరు ఓఫీర్స్ ఇంగ్లీష్ అనుకోండి. సరే, ఏది ఏమైనా వీఆర్ హియర్ టు వేజ్ వార్ అగెయిన్స్ట్ అవర్ ఆర్చ్ ఎనిమీ అన్ను, నేను ఆర్క్ ఎనిమీ అంటాను అన్న దగ్గర నుంచి ఆ సబ్జెక్టులు పోయినా. దిస్ ఈజ్ ఓఫీర్స్ ఇంగ్లీష్. సో మీరు క్షమించారు. ఆర్చ్ ఎనిమీ అనుకోండి, పోని మన ప్రధాన శత్రువు అని తెలుగులో చెప్పుకుంటే ఇబ్బంది లేదు. అవర్ ఆర్చ్ ఎనిమీ, మన ప్రధాన శత్రువు సైతాన్, వాడి మీద యుద్ధం ప్రకటించాం. అది ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి మనం చేస్తున్న కార్యక్రమం అది. వాడి మీద యుద్ధం మనము ప్రకటించడం ఏంటండి? మనము ఆదాము పిల్లలము, రక్తమాంసాలతో నిర్మించబడిన శరీరాల్లో నివసించు వాళ్ళము, జిగటమంటి ఇండ్లలో నివసించు వాళ్ళము. మనకు అన్నీ తెలియవు, అన్నిటినీ మనం చూడలేము.
మనం ఇంకా దేవుణ్ణి చూడలేదు, సైతానును కూడా ముఖాముఖి మనం చూడలేదు. ఎవడన్నా మనకి ఇష్టం కానోడు ఎదురొస్తే వీడిని సైతాన్ అంటాం. అంత మాత్రాన వాడిని ఒరిజినల్గా వాడిని చూసామని కాదు. ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కడు సైతాను. కొంతమంది భర్తల దృష్టిలో భార్యే సైతాను, కొంతమంది భార్యల దృష్టిలో భర్తే సైతాను, కొంతమంది కోడళ్ళ దృష్టిలో అత్తే సైతాను, కొంతమంది అత్తలకు అనుభవంలో కోడలే సైతాను, కొంతమంది పాలోళ్ళు సైతాను, కొంతమందికి అవతల మతం వాళ్ళు సైతాను. ఇలాగా మనకి ఇష్టం కాని దుష్ట పాత్ర ఎవడున్నా సరే, మనకి ఇష్టం కాని పాత్ర వాడు మంచి పాత్రే కావచ్చు, కానీ మన దృష్టికి వాడు దుష్ట పాత్ర. మనకు నచ్చనోడు ఎవడు కనపడ్డా వాడి సైతాన్ సైతాన్ అంటుంటాం. ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ ప్రేమ పెళ్లి విఫలమైపోయిన వాళ్ళని ఒకరిని అడిగారట ఎవరు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తర్వాత అమ్మాయి వేరే రంగు, తర్వాత తేలింది అసలు ఆమె వ్యక్తిత్వమే వేరు, ముందనుకున్నటువంటి అమ్మాయి కాదు. సో దిస్ మ్యాన్ వాజ్ డిసప్పాయింటెడ్. హీ ఈజ్ అండర్ గోయింగ్ ఎ వెరీ టఫ్ ఫేజ్ ఆఫ్ హిజ్ లైఫ్. ప్రేమ పెళ్ళి ఇలాగున విఫలమైపోయింది, చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన్ని చూశారట, ఆయన ఎవరు అడిగారట, ఇంటర్వ్యూ చేశారు. బాబు దయ్యాలని చూసావు నువ్వు అంటే, ఎందుకు చూడలేదు, బోల్డ్ మందిని చూశాను అన్నట్టు. అదేంటి ఎక్కడ చూసావు బాబు, మాకు ఒక్కటి కనపడలేదంటే, ఆర్టీసీ బస్సులో ముందు సీట్లు ఎప్పుడు వాళ్ళే ఉంటారు కదా అన్నట్టు. ఆర్టీసీ బస్సులో ముందు సీట్లో వాళ్ళే ఉంటారు కదా అంటే, వీడికి డిప్రెషన్ వచ్చేసి ఇంకా ఆడవాళ్ళందరూ ఇంతే అని. నేను ఒప్పుకోను. దేవతల లాంటి స్త్రీలు ఉన్నారు. భర్త త్రాగి వచ్చి ప్రతిరోజు భార్యను గొడ్డును బాదినట్టు బాధి హింసిస్తుంటే, అతనికి గోరుముద్దలు పెట్టి తినిపించి, అన్నం తినిపించి, అతని సాక్సులు లేసులు విప్పి, షూ తీసి సాక్స్ తీసి అతనికి అన్నం పెట్టి బజ్జుకోబెట్టి చక్కగా పొద్దున్న లేవగానే మళ్ళీ ఏం జరగనట్టు అతనికి టిఫిన్ పెట్టి, అతని కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేసి అతన్ని మార్చుకొని అతన్ని ఒక దైవ సేవకునిగా చేసిన స్త్రీలు ఉన్నారు. వాళ్ళు దయ్యాలటండి, తప్పది. ఆడవాళ్ళందరినీ అలాగనడం దయ్యాలు, కొన్ని మగ దయ్యాలు కూడా ఉంటాయి. నాకు తెలిసి మగ దయ్యాలు కూడా ఉంటాయి. ఒక ఉత్తమురాలైన ఇల్లాలని అలాగే టార్చర్ పెట్టి వాడు దయ్యం కాకపోతే వాడు ఏం మిఖాయిలు దూతున్నా. సో స్టూపిడ్స్, idiots and devilish people, cruel people are in every class of the society and in both genders of the society. బుద్ధిహీనులు, మూర్ఖులు, క్రూరులు, గర్వాంధులు సమాజంలోని అన్ని వర్గాల్లో ఉంటారు. ఈ రెండు లింగ భేదములలో పుంలింగము, స్త్రీలింగం, ఆడజాతి మగజాతి ఇద్దరిలో ఉంటారు. అయితే ఈ రెండు జాతుల్లో కూడా చాలా దైవికంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. కాబట్టి ఆ మాట ఏదో జోకుగా ఎవడో అన్నాడు, కానీ నేను మాత్రం ససేమర ఒప్పుకోను. సోదరిమణులు నన్ను అపార్థం చేసుకోకండి. స్త్రీలంటే నాకు చాలా పూజ్య భావం, బికాజ్ ఆఫ్ మై మదర్, దట్ ఎవ్రీబడి నోస్. ఆడవాళ్ళంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా సరే చీర కట్టుకొని ఉన్నారంటే మా తల్లి అనుకుంటాను, అంతే, మా అమ్మే వచ్చేసిందని ఆ భావం నాకు. అలా నాలో అంత గొప్ప గౌరవం స్త్రీ జాతి పట్ల నింపి వెళ్ళిపోయింది మా అమ్మగారు సౌజాతమ్మ. ఆమె బ్రతికిన బ్రతుకు, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె మమ్మల్ని పెంచిన పెంపకం, ఆమె చూపిన జ్ఞానము, ప్రేమ, క్రమశిక్షణ మా మీద ఎంత ముద్ర వేసిందంటే, అసలు ఓఫిర్ మినిస్ట్రీస్ అంతా ఇవాళ ఇలాగ ఉన్నదని అంటే ఆమె కారణం, మరి ఆమె పెంపకమే కారణం. కాబట్టి ఆడవాళ్ళందరినీ అంటే నా తల్లిని నేను అన్నట్టేగా. ఆడవాళ్ళందరూ ఇంతే అంటే నేను పుట్టింది ఒక స్త్రీకే కదా. ఆడవాళ్ళందరూ దయ్యాలంటే మరి నేను ఒక దయ్యానికి పుట్టానా? తప్పు కదా. నేను చిన్న దయ్యాన్ని అన్నమాట. అప్పుడు అలాగే తప్పు. ఎవ్వరు ఆ మాట అనొద్దు. మహాభక్తి పరురాళ్ళైన వాళ్ళు ఉన్నారు. ప్రిస్కిల్లా, షూనేమియురాలు,
లూదియా, షారా, రిబ్కా, ఎస్తేరు లేకపోతే వాడు ఇశ్రాయేల్ జనాంగమే లేదు. ప్రాణాలకి తెగించిపోయి అహష్వేరోషు ముందు తన జాతిని బ్రతికించుకుంది. సో వితౌట్ ఎస్తేర్ దెర్ ఇస్ నో నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. అటువంటి అద్భుతమైన మహాతల్లులు ఉన్నారు. వారి జ్ఞాపకానికి, వారి స్మృతికి నివాళి. అయితే ప్రియులారా, నేను చెప్పిన మాట ఏంటంటే, ఎవరంటే మనకి ఇష్టం లేదు వాళ్ళని సైతాన్ అనేస్తాం. అది నేను అన్న పాయింట్. ఇప్పుడు అత్త కోడలు ఇద్దరు ఆడవాళ్లే కదా, కానీ కోడలు దయ్యం ఉంటుంది అత్త దయ్యం ఉంటుంది కోడలు. ఇద్దరు ఎవరు దయ్యాలంటే ఎవరు వీళ్ళంతా ఊహాజనితమైనటువంటి దయ్యాలు. వీళ్ళు ఊహల్లో అలాగా. కానీ ఎవరినైతే ఈమె దయ్యం అని పిలుస్తుందో ఆమెను దేవత అనే వాళ్ళు కూడా అవతలు ఉంటారు. మా అత్తగారు ఒక పెద్ద సైతానండి అంటుంది కోడలు పిల్ల. కానీ ఆ అత్తగారిని పూజించే వాళ్ళు సమాజంలో చాలామంది ఉంటారు. అమ్మో మహాతల్లండి అంటే ఏమికి ఇష్టం లేక కడుపులో కక్ష పెట్టుకొని ఆమె పెద్ద సైతానండి అని. అంటే ఎవరిష్టం, ఎవరంటే మనకి ఇష్టం లేదో వాళ్ళందరినీ సైతాన్ అనేసాడు. కానీ ఒరిజినల్ సైతాన్ వేరే ఉన్నాడు. వాడిని మనం ఎప్పటిదాకా చూడలేదు. అది పాయింట్. వాడిని ఇంకా మనం చూడలేదు. ఒకటి రెండు సార్లు దర్శనం లాగా కనపడ్డాడు వాడు. అంటే దగ్గరకు వచ్చి సెకండ్ ఇచ్చేంత కాదు, కానీ వాటిని నేను సెకండ్ ఇస్తాను. ఇప్పుడు కరోనా వచ్చాక మనుషులకే ఇవ్వట్లేదు. కరోనా వచ్చినాక మనుషులకే సెకండ్ ఇవ్వట్లేదు, వాడికి ఎందుకు ఇస్తాం మనం? కానీ ఇంకా వచ్చి మాట్లాడేయండి. అప్పుడు లీలగా ఏదో కనిపించినట్టు చాలా అందగాడని చెప్తుంటా కదా నేను. హీజ్ వెరీ హ్యాండ్సమ్. అయితే రియల్గా ఇప్పుడు ఒక మనిషిని మనం కన్ఫ్రంట్ చేసినట్టు అంత మరి దేవుడు వాడిని అయితే నా దగ్గరికి రానివ్వలేదు. మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చాడు, దేవదాస్ గారి దగ్గరికి వచ్చాడు. మరి ఇలాగ కొందరు భక్తులు వాడిని చూసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే వాడు చాలా అందంగా ఉంటాడు. నేను చెప్పేది అదే. అయితే వాడిని మనం ఇంకా చూడలేదు. వాడి వెనుక సైన్యాలు ఎన్ని కోట్ల మందో మనకు తెలియదు. ఒక్కొక్కడికి వాళ్ళకు ఉన్నటువంటి శక్తులు ఏంటో తెలియదు. వాడి దగ్గర ఉండే ఆ సేనలు, దురాత్మల మూకలు ఎన్ని వర్గాలు మనకు తెలియదు, ఎన్ని రకాలు మనకు తెలియదు. ఒక్కొక్కడికి ఉండేటువంటి పవర్స్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళు వాడే ఆయుధాలు ఏంటి, వాళ్ళని ఎలాగ అసలు చేతికి దొరకరు, కంటికి కనిపించరు. కనబడని వాళ్ళతో మనం యుద్ధం చేయాలి. దేవుణ్ణి మనం చూడలేదు. ఈ దేవ విరోధిని, దేవుని ప్రధాన శత్రువైన సాతానును మనం ఇంకా చూడలేదు. వాణ్ణి చూడకపోవడం ఏంటి? వాడిని చూడాలనే కాన్సెప్ట్ ఏమిటి అసలు? సైతాన్ని చూస్తే బాగుండు అనే ఆ ఊహ ఏంటి? మన సొంత ఆత్మని మనం ఇంకా చూడలేదు. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ లేక ఎక్స్రే కానీ ఏదో ఒకటి ఒక ఇన్వెస్టిగేటివ్ ఫోటోగ్రఫీ స్కానింగ్ చేసి మనిషి ఆత్మను, నా ఆత్మను నేను, మీ ఆత్మను మీరు చూడగలరా? చూడలేము. మరి మన సొంత ఆత్మనే చూడలేని వాళ్ళము పరమాత్మని ఏంటి చూస్తాం మనం? మన సొంత ఆత్మను, పరమాత్మను చూడలేదు, కానీ దురాత్మను ఎలా చూస్తాం? అసలు ఇదంతా ట్రాష్ బాబు. మనిషిలో ఆత్మ లేదు, ఆ పరమాత్మ అన్నది లేదు, ఈ దురాత్మ అన్నది లేదు. ఇవన్నీ మానవుని కల్పన అంటారు హేతువాదులు, నాస్తికులు. సరే, వాళ్ళతో మనకి ఇప్పుడు వాదం వద్దులేండి. వాళ్ళు ఎలాగంటే దావీదురాజు కాలం నుండి అంటున్నారు, ఇప్పుడే కాదు. నాస్తికులు అన్న వాళ్ళు రామాయణ కాలం నుండి, అంటే దావీదు మహారాజు కాలం నుండి ఉన్నారు. మన దేశంలో ఉన్నారు, యూదా దేశంలో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. ఎక్కడున్నాడు రా దేవుడు అసలు? ఏడి చూపించు. అంతా వేదాంతం చెబుతావు నువ్వు. ఎవరితో చెప్పింది అంత కల్పనా కథలు? ఏడి దేవుడే ఉంటే చూపించు అనేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడు
అనడానికి ఆధారాలు వద్దు బాబు. ఆధారాలని నువ్వు అనుకుంటున్నవి ఆధారాలు కాదు. దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉండొచ్చు, సమ్ అదర్ లాజిక్ ఉండొచ్చు. మేబీ యు ఆర్ ఇమాజినింగ్ థింగ్స్, రీడింగ్ యువర్ ఓన్ మైండ్ ఇన్ టు ద థింగ్స్. దే ఆర్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ ప్రూఫ్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రూఫ్లు గీఫ్లు ఎందుకు బాబు, ఉంటే పట్టుకొని చూపించేసాను అని అంటాడు హేతువాది. కనుక అసలు మనం చూడని వాడితో మనం యుద్ధం ఎలా చేస్తాం? చూడని లేదు కానీ యుద్ధమా? ఇప్పుడు 200 రాత్రులు దాటింది. రాత్రంతా ఓఫిరిగా నిద్రపోనీయుడు, ఆయన నిద్రపోడు, ఆయనకు అదేం జబ్బో తెలీదు, నిద్ర రావట్లేదేమో పాపం అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆయన నిద్రపోకుండా మా అందరి నిద్ర చెడగొట్టేసి ఎవడు చేయమన్నాడండి ఈ పని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ప్రియులారా, దేవుడు ఉన్నాడు అని నమ్మే ప్రతివాడు కూడా దేవునికి కాంట్రాస్ట్లో ఒక ఆపోజిట్ ఈవిల్ ఫోర్స్, ఎ వెరీ స్ట్రాంగ్ ఈవిల్ ఫోర్స్ అనేది ఒకటి ఉన్నది అని నమ్ముతాడు. నమ్మక తప్పదు, నమ్మి తీరాలి. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉన్నప్పుడు ఆయన నిజంగా మంచివాడు, సర్వజ్ఞుడు, దయామయుడు, కరుణా సముద్రుడైతే, సర్వశక్తి సంపన్నుడైతే సమాజంలో ఇన్ని దుర్మార్గాలు ఎందుకు జరుగుతున్నాయి? ఆయనే చేస్తున్నాడు మొత్తం కాదుగా. కనుక చెడ్డవాటికి కారణమైన చెడ్డ శక్తి ఇంకొకటి ఉండాలి, ఉన్నది. దాన్నే సైతాను అని ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్నాడు అంటున్నాం, వాడితో మనకు పోరాటం సంభవించింది. వాడితో మనం పోరాటం ఎందుకు పెట్టుకున్నాం అంటే ముందు వాడు మన దారికి అడ్డొచ్చాడు, లేకపోతే వాడి జోలికి వెళ్ళే అవసరం మనకు లేదు. వాడు తన ప్రవృత్తిని బట్టి, స్వభావాన్ని బట్టి, వాడి ప్రణాళికను బట్టి, వాడికి వాడే పెట్టుకున్నటువంటి విధులను బట్టి వాడు మనకు అగెన్స్ట్గా వచ్చేసాడు. కనుక వాడితో మనకి ఇప్పుడు గొడవ వచ్చింది. కనిపించడు, మన పనులు జడగొడతాడు. కనిపించడు, మన భక్తి జీవితాన్ని పాడు చేస్తాడు. వాడు కనిపించడు, మన సేవను ముందుకు సాగనీయడు. వాడు కనిపించడు, కానీ మనల్ని పరిశుద్ధంగా ఉండనీయడు. వాడు కనిపించడు, కానీ కనీసం దేవునికి చెందిన వారం అయినందుకు మన సొంత బ్రతుకులైనా సరిగ్గా ఉండనీయడు. మనం దేవుని బిడ్డలం కనుక వాడు మనల్ని ద్వేషిస్తున్నాడు. మన ఆరోగ్యాలు సరిగా ఉండనివ్వడు, మన కుటుంబాలు సరిగా ఉండనివ్వడు, మన ఆర్థిక స్థితి మీద దాడి చేస్తాడు, మన పిల్లలు సరిగా ఉండనివ్వడు, మనల్ని కలలు కన్న కుటుంబాన్ని మనం కట్టుకోనివ్వడు. ఎలాంటి కుటుంబం ఉండాలనుకుంటామో అది మనకు ఉండకుండా చేస్తాడు. ఏదో ఒక దుష్టశక్తి పనిచేస్తుంది బలంగా, లేకపోతే ఇన్ని అవాంతరాలు రావు. సో వీఆర్ కన్విన్స్డ్ దెర్ ఈజ్ అన్ ఎనిమీ. వాడిని మనం ఓడించాలి, వాడితో పోరాడాలి. ఇంకా పోరాటం పెట్టుకోవడం ఎందుకంటే క్యాంట్ బట్ సిచ్యువేషన్, వీ హ్యావ్ టు ఫైట్ బ్యాక్ ఆర్ లూజ్ యువర్ వెరీ ఎగ్జిస్టెన్స్ ఆన్ దిస్ ప్లానెట్. తిప్పికొట్టి వాడి దాడిని తిప్పికొట్టి నువ్వు పోరాడాలి, లేకపోతే మనమే లేకుండా పోతాం. డూ ఆర్ డై, ఫైట్ ఆర్ డై, ఫైట్ బ్యాక్ ద ఎనిమీ ఆర్ యు డై. నువ్వు సస్తావో లేకపోతే వాడి మీద దాడి చేసి వాడి తోలు తీసి వాడి దుంప తెంచుతావో, వాడిని ఓడించి వాడిని నాశనం చేసి వాడి ప్రయత్నాలన్నీ భంగం చేసి చిన్నాభిన్నం చేసి వాడిని తరిమి కొడతావో లేక నువ్వు చచ్చిపోతావు. ఫైట్ బ్యాక్ ఆర్ డై. ఈ రెండిట్లో ఏదో నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ పరిస్థితి వచ్చింది కనుక మనం యుద్ధానికి దిగాం. ఇక్కడ ఒక చిన్న తలంపు మీకు ఇచ్చి ముగించాలని ఆశిస్తున్నాను. అసలు ఇది సాధ్యమా? కనిపించని వాడు మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ శక్తి సంపన్నుడు, బలవంతుడు,
చాలా జ్ఞానం కలిగిన వాడు, అనుభవం కలిగిన వాడు, కోట్ల సంవత్సరాలు వాడి ఆయుష్కాలం ఇప్పటిదాకా. మరణించాడు వాడు, చచ్చిపోవడానికి వీలు లేని జాతి అది. ఉంటాడు అంతే, ఎప్పటికీ ఉంటాడు. కాకపోతే పరలోకంలో దేవుని సేవలు ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు తరిమి కొట్టబడి వెలివేయబడి వాడు బయట వేరే రాజ్యం పెట్టుకొని ఇప్పుడు ఉన్నాడు, రేపొద్దున అగ్నిగుండంలో ఉంటాడు. కానీ వాడు అసలు ఎక్స్టింగ్విష్ కాడు. అటువంటి వ్యక్తి వాడితో అట్లాంటి లక్షణాలే కలిగిన వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. మనం లెక్కించలేము, మనం అన్ని కోట్ల మంది ఉన్నారు. వాడితో మనం యుద్ధం చేయడం ఏంటి? ఇది సాధ్యమా అని ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు జవాబుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఇవాళ ఈ ప్రసంగాన్ని ఎత్తుకున్నాడు ఆయన. ప్రియులారా, ఓఫీర్ గారు కానీ ఇలాంటి మరికొంతమంది ప్రసంగికులు కానీ ఓవర్గా మాట్లాడేస్తారు. సైతాన్ను బంధిస్తున్నాం, సైతాన్ను గద్దిస్తున్నాం, పారిపోమని ఆజ్ఞాపిస్తున్నాం అని ఏంటి ఫీల్ అయిపోవడం. వీళ్ళు చెప్తే వెళ్ళిపోతాడు ఆయన. వీళ్ళంతా మనగాళ్ళ, వీళ్ళకి ఫీల్ అయిపోవడమేనా? సైతాన్ వెళ్ళిపోని వెళ్ళిపోయాడు అనుకోవడమేనా? అలా జరుగుతుందా అసలు అనే అనుమానం పక్షులు క్రైస్తవ సమాజంలోనే బోల్డ్ మంది ఉన్నారండి. ఒకళ్ళిద్దరు కాదు, నాకు తెలిసి నా ఆత్మనేత్రాలతో నేను చూసిన వాళ్ళు, ఆత్మనేత్రాలు అక్కర్లేదు, ఈ శరీర నేత్రాలతోనే చూసిన వాళ్ళు వేల మంది ఉన్నారు. బ్రదర్, ఇలా జరుగుతుందంటారా? మనం గద్దిస్తే ఆడు పోతాడా? జరుగుతుందా? అవునా అని తోమాలు చాలామంది ఉన్నారు. ఇది నిజమా? నేను కళ్ళారా చూస్తే కానీ నమ్మను అన్నాడు తోమ. అంటే తొందరగా దీన్ని నమ్మం అనేది కూడా గొప్ప అనుకుంటున్నారు కొంతమంది. తొందరగా నమ్మొద్దు, దేవుడు చెప్పినప్పుడైతే నమ్మాలి కదా. వాక్యంలో ఉన్నమాట కదా, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చానన్నాడు. నమ్మవా? అది నమ్మని వాడు ఇవన్నీ మాట్లాడతాడు. ఇంకా వాక్యాన్ని నమ్మనవాడితో మనం ఏం వాదిస్తామని చెప్పండి. అందుకే వదిలేదు. సరే పోరా, మనం గద్దిస్తే వెళ్తాడా అని అడిగిన ఓ సహోదరుడికి నేను జవాబు ఇచ్చాను. ఏంటంటే, మనం అని పొత్తుగా అరవకూడదు. నువ్వు గద్దిస్తే పోడు, నేను గద్దిస్తే పోతాడని చెప్పి. అదేంటి ఎందుకు అన్నాడు. ఎందుకంటే నువ్వు నమ్మడం లేదు కనుక వాడు వెళ్ళాడు. నేను నమ్ముతున్నాను, దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మడం లేదు కనుక వాడు నువ్వు గద్దించినప్పుడు, దేవుని వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను కనుక నేను గద్దిస్తే వాడు పోతాడు. పారద్రోలేది దేవుని వాగ్దానములో ఉన్న శక్తి కానీ మన శక్తి కాదు. ప్రియులారా, మనం మనుషులంగామా? ఎంతవరకు ఇలా పోరాటం చేస్తాం? కనిపించని శక్తులతో పోరాటం ఎన్నాళ్ళు? ఒకనాటికి అలసట రాదా? నిరాశ నిస్పృహ రాదా? ఎంత దూరం వెళ్తాం ఈ ప్రయాణం? ఈ ప్రశ్న చాలామంది, వందల మందిలో ఉన్నది. అవును బ్రదర్, నాకు కూడా అలాగే అనిపించిందని రేపు పొద్దున్న ఒకళ్ళు ఫోన్లు చేస్తారు. చూడండి, మీకు అలా ఉన్నదని నాకు తెలుసు కనుకనే ఈ ప్రసంగం ఎత్తుకున్నాను. అంతెందుకు, మీకున్నదని నాకు తెలియడం ఏంటి? అసలు ఆ మైండ్ నాకే తీసుకురావడం వాడు ప్రయత్నం చేశాడు. చాలేవయా ఓఫీర్, ఇంకెంతకాలం ఈ పోరాటం, ఇది జరిగే పని కాదు, వదిలేసి అని నాతోనే మాట్లాడాడు. ఓహో, వీడు ఇలాగే చాలామందితో మాట్లాడుతూ ఉంటాడని అనుకున్నాను. దేవుడు చూపించేశాడు. చాలామంది ఉన్నారు ఇలాంటి థాట్ లైన్తో. మనం ఎలా చేయగలం? ఎంతసేపు చేయగలం? మనం మనుషులం కదా అని వాళ్ళ కొరకు యేసయ్య మాట్లాడుతున్నాడు. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు నువ్వు చేయును. అది వాళ్ళ వాగ్దానం. యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు రక్షణ కలుగుతుంది, దేవునితో సమాధానం కలుగుతుంది. యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే నీకు పాపం మీద జయం కలుగుతుంది. యేసునందు నువ్వు విశ్వాసం ఉంచితే కలిగే అనేక శుభ పరిణామాలు, అనేక శుభ ఫలితాల్లో ఒకటి ఏంటంటే
ఒక మామూలు మనిషి చేయజాలనేది నువ్వు చేస్తావు. యూ విల్ డూ మెనీ థింగ్స్ విచ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ కెనాట్ డూ. దిస్ షాల్ హ్యాపెన్ బికాస్ Jesus, whom you have trusted, is the infinite God. నీవు నమ్మిన యేసు, మృత్యుంజయుడైన యేసు, అనంతుడైన నిత్యుడైన దేవుడు. దేవుని యందలి విశ్వాసంతో నీవు అద్భుత కార్యాలు చేస్తావు, ఎవరు చేయని కార్యాలు చేస్తావు. దయచేసి గమనించండి. నా యందు విశ్వాసముంచువాడును నేను చేయు క్రియలు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును. ఆ గొప్పవి అనే విషయాన్ని నేను ప్రక్కన పెడుతున్నా, తర్వాత ధ్యానం చేద్దాం. అవి ఏంటి ఆ గొప్పవి? ఏంటి? అంతకన్నా గొప్ప కార్యాలు చేసిన వాడు ఎవడు? యేసు చేసిన వాడికంటే గొప్ప కార్యాలు ఏంటి? తర్వాత మనం మాట్లాడదాం. కానీ నేను ఏవి చేశానో అవి నా యందు విశ్వాసం ఉంచి వాడు కూడా చేస్తాడు అనడానికి కారణం ఏంటంటే, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక. ఆయన భూమి మీదనే ఉంటే ఆయన యందు విశ్వాసం ఉంచే వాళ్ళు గొప్ప కార్యాలు ఏం చేయలేరు. కానీ ఆయన తండ్రి వద్దకు వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి వాళ్ళకు ఒక అడిషనల్ పవర్ వచ్చింది. ఏంటి తిరకాసు? యేసు పరలోకానికి వెళితే ఆయన భక్తులకు శక్తి రావడం ఏంటి అంటే, యేసు ప్రభు వెళ్ళి మన కొరకు ఆదరణకర్తను పంపించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. The Holy Spirit cannot come to dwell in the church until and unless Jesus goes back to the royal court of heaven and presents his work of redemption. మానవ జాతి విమోచన కొరకు తాను చేసినటువంటి కార్యాన్ని పరలోక రాజ దర్బారులో ఆయన ప్రజెంట్ చేయాలి. మానవులు విమోచించబడటానికి నేను చేసిన యజ్ఞం ఇది. తండ్రి సరిపోతుందా లేదా? తండ్రి చూసి శబాష్, మానవ జాతి విమోచన కొరకు రక్తం సరిపోతుంది, ఇందులో ఉండే పరిశుద్ధత సరిపోతుంది, ఇందులో ఉండే అనంతమైన దైవశక్తి సరిపోతుంది. ఐ అప్రూవ్ దిస్ బ్లడ్, ఐ అప్రూవ్ దిస్ సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ అని తండ్రి అనే దేవుడు ఆమోద ముద్ర వేశాడు. అది జరగాలి. అది జరగకపోతే విమోచింపబడని వాళ్ళ మీదికి పరిశుద్ధాత్మ రావడానికి అవకాశం లేదు. విమోచింపబడని వాని మీదికి రక్తం వస్తుంది, ఎందుకంటే విమోచించడానికే రక్తం వస్తుంది. కానీ విమోచింపబడని వానికి పరిశుద్ధాత్మ రాదు, పరిశుద్ధాత్మ అభిషేకం రాదు. ఎందుకంటే విమోచించుట కొరకు రక్తము కార్చబడింది, కానీ విమోచింపబడిన వాళ్ళను బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన రావాలి భూమి మీదకి. ఆయన వస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయన క్రీస్తునందున్న విశ్వాసులు, యేసు చేత రక్షణ పొందిన వారు, యేసు ద్వారా విమోచన పొందిన వాళ్ళందరిలో ఉండి ఇవే కార్యాలు జరిగిస్తాడు. యేసు చేసిన కార్యాలు జరిగిస్తాడు, ఇంకా గొప్పవి కూడా చేస్తాడు. ఎందుకు అంటే అసలు తిరకాసు యేసులో ఉండి కార్యాలు చేయించిన వాడు కూడా ఆయనే. యేసు అన్ని అద్భుతాలు ఎందుకు చేశాడంటే, నేను ఇప్పుడు చెబుతున్నాను వినండి. యేసు దేవుడు గనుక చేయలేదు. నో, దట్ ఈస్ అ రాంగ్ నోషన్. Jesus did not perform all those miracles and signs and wonders as God. He performed all the signs and wonders and miracles as a human being.
యేసు అద్భుతములన్నిటినీ ఒక మానవునిగా చేశాడు, దేవునిగా కాదు. అసలు దేవునిగా ఆయన భూమి మీదకి రానేలేదు, మనిషిగా వచ్చాడు. ఎందుకు, ఎలా చెప్పగలుగుతున్నాం? ఫిలిప్పీ పత్రిక 2:6లో మనకు చెప్పబడింది కదా చాలా తేటగా, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు. కానీ అంటే విడిచిపెట్టేశాడని అర్థం. దేవునితో ఆ సమానత్వాన్ని విడిచిపెట్టేసి ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే ఎంప్టీ చేసుకున్నాడు, రిక్తునిగా. ఈ గ్లాసులో నీళ్లు ఉన్నాయి, ఇలా నేను వంపేసాను, బోర్లించేసాను అనుకోండి, ఈ గ్లాసు బోర్లించేస్తే ఒక్క చుక్క నీళ్లు ఉన్నవి ఇందులో. అలాగా యేసు తన్ను తాను ఖాళీ చేసేసుకున్నట్ట, దేవత్వ లక్షణములన్నిటిని ఖాళీ చేసుకొని నేను ఎవరో ఫలానా వాడిని అన్న జ్ఞాపకం ఒక్కటే పెట్టుకొని వచ్చాడు. ఐ యామ్ ద ఫస్ట్ బాండ్ ఆఫ్ ద యూనివర్స్, అదొక్కటే జ్ఞాపకం ఆయనకు. సర్వజ్ఞత వదిలేశాడు, సర్వవ్యాపకత్వం వదిలేశాడు. అసలు అవతరించిన వెంటనే సర్వవ్యాపకత్వాన్ని వదిలేయడం. అంతటా ఉన్నవాడు ఒక చోటికి రావడం ఏంటి? అంతటా ఉండే ఆ లక్షణాన్ని వదిలేయటమే కదా. అవతరించుట అనగా సర్వవ్యాపకత్వాన్ని వదిలేయటమే. ఎప్పుడైతే అన్ని చోట్ల ఉండే లక్షణాన్ని వదులుకున్నాడు, అన్నిటినీ ఎరిగి ఉండే లక్షణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే అంతటా ఉండే శక్తిని పోగొట్టుకొని అంతటా అన్నీ ఎరిగిన లక్షణాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో అన్నీ చేయగలిగిన శక్తిని కూడా పోగొట్టుకున్నాడు. భగవంతుడు అవతారం ఎత్తడం అంటూ జరిగితే ఈ మూడింటిని పోగొట్టుకుంటాడు. భగవంతుడు అవతారం ఎత్తడం అనే మాటలోనే అనివార్యంగా ఇమిడి ఉన్న ప్రక్రియ ఏంటంటే సర్వవ్యాపకత్వాన్ని పోగొట్టుకోవడం. సర్వవ్యాపకత్వాన్ని పోగొట్టుకుంటే అన్నీ ఎరిగి ఉండే కృప, ఆ అవకాశం పోతుంది. అన్నీ ఎరిగి ఉండే లక్షణం, ఆ శక్తి పోతుంది. అంతటా ఉండడు, అన్నీ తెలుసుకొని ఉండడు కనుక అన్నీ చేయలేడు. కాబట్టి సర్వశక్తిమత్వము, ఆమ్నిపోటెన్స్ కూడా పోతుంది. ఈ మూడు పోగొట్టుకుంటేనే భగవంతుడు అవతరించగలుగుతాడు. ఆయన నరావతారం ఎత్తాడంటే నరుడుగానే పుట్టాడు. ఆయనకు ఒక్కటే జ్ఞాపకం, నేను తండ్రి అయిన దేవుని వక్షస్థలంలో ఒకప్పుడు ఉండేవాడిని, నన్ను ఆయన ముందు కన్నాడు. సృష్టి ప్రారంభానికి ముందే నన్ను కన్నాడు, నేను దేవునికి పుట్టిన కొడుకును అనేది ఒక్కటే గుర్తున్నది. అందుకే అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నాను అనేసాడు ఆయన. తండ్రి అని పిలిచి మాట్లాడాడు. అది తప్ప యేసు సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞతను, సర్వశక్తిమత్వాన్ని వదిలేసి మరియమ్మ గర్భంలో పుట్టాడు గనుక ఆయన ఏదైనా అద్భుత కార్యాలు చేయాలంటే పరిశుద్ధాత్మాభిషేకం అవసరం. అందుచేత అవతరించిన యేసు అద్భుతములు ఎలా చేశాడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చెప్పాడు. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను. అది రహస్యం. జీసస్ డిడ్ ఆల్ ద మినిస్ట్రీ and performed all the miracles and signs and wonders by the power of the anointing of the Holy Spirit. He was an anointed human being, not God himself. అందుకే అవతార సమయములో ఆయన కొన్నిసార్లు అది తండ్రికే తెలుసు, నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే సర్వజ్ఞత వదిలేశాడు కాబట్టి. పరలోకమందున్న దూతలైన కుమారుడైనా ఎరగడు, తండ్రికే తెలుసు. ఎందుకన్నాడు? సర్వజ్ఞత వదలకపోతే ఆ మాట అనలేడు. సర్వజ్ఞతను వదిలేశాడు కనుక ఆ మాట అన్నాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన నరుడు, ద మ్యాన్ క్రైస్ట్ జీసస్. పౌలు భక్తుడు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన మాట అది. దేవుడొక్కడే
దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అన్నాడు. ఎందుకు ఆ మాట అనాలి అక్కడ? ఊరికే క్రీస్తు యేసు అని ఊరుకోవచ్చు కదా. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అంటే సరిపోదా? క్రీస్తు యేసు నరుడు అని ఎందుకు అనాలి? యేసు నరుడా దేవుడా? రెండును. యేసు నరుడా దేవుడా అంటే నరుడు మరియు దేవుడు రెండును. బైబిల్ రెండు మాటలు చెప్తుంది. యేసు నరుడు అంటుంది, యేసు దేవుడు అంటుంది. ఓహో, అంటే ఆయన 50% గాడ్ అండ్ 50% మ్యాన్. అవునా? అంటే నో, హీఈస్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. అదేంటి? హౌ కెన్ దర్ బి 200%? పర్సెంట్ అంటే 100కు అని. 100కు 200 ఏంటి? మ్యాథమెటికల్గా అది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ కదా. నువ్వు 70% అంటే 100కు 70 వంతులు, 100 వంతులకు 70 వంతులు. 80% అంటే 100 వంతులకి 80 వంతులు. అట్లాగా 100కి 100 పాళ్ళు, 100 పాళ్ళకి 100 పాళ్ళు టోటల్గా అనొచ్చు. అంతేగా 100 పాళ్ళకి 200 పాళ్ళు ఏంటి? ఆ స్టేట్మెంట్ గణిత శాస్త్రబద్ధంగా తప్పు కదా. కానీ మెనీ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ మ్యాథమెటికల్లీ రాంగ్ can be theologically right and philosophically right. కొన్నిసార్లు అలా జరుగుతుంది. అందుచేత యేసు ప్రభు వారు ఒక వ్యక్తి, ఆయనలో 100% గాడ్ ఉన్నాడు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది. అలాగే పరిపూర్ణ మానవత్వం కూడా ఉన్నది ఆయనలో. కనుక యేసు ప్రభు వారు ఇప్పుడు ప్రజెంట్ ఆఫ్టర్ రిజరక్షన్ సంగతి చెప్తున్నాం. భూమి మీద ఉన్నప్పుడు కాదు, మళ్ళీ మీలో ఒకరో ఇద్దరికో టచ్ అయింది ఈ ఫ్లాష్. అది అయ్యగారిని రేపు పొద్దున అడగాలి. ఆయన రిక్తునిగా చేసుకొని వచ్చాడన్న మాటకి, దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత యేసులో ఉన్నదనే మాటకి క్లాష్ వచ్చిందిగా. సర్వపరిపూర్ణత ఆయనలో ఉంటే మరి రిక్తుడైంది ఎక్కడ? దేవుడే కదా మరి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొరకు చెప్తున్నాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 9. ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తు యందు నివసించుచు ఉన్నది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అది నివసించుచు ఉన్నది. ఇప్పుడు కొలస్సీ పత్రిక రాస్తున్నప్పుడు సంగతి అది. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎప్పుడు వచ్చేసింది ఆయన లోపలికంటే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనకు జవాబు దేవుడిచ్చినప్పుడు జరిగింది. అది ఆ పరిపూర్ణత మళ్ళీ వచ్చేసింది. 17:5. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము. లోకం పుట్టక ముందు నీ దగ్గర నాకు మహిమ ఉండేది, అది ఇప్పుడు లేదు. నేను మళ్ళీ వచ్చేస్తున్నాను కదా, నా మహిమ నాకు ఇచ్చేసేయి అంటున్నాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాక తండ్రి అయిన దేవుడు, తీసుకో బాబు నీ మహిమను తీసుకొని ఇచ్చాడు. అప్పుడు కొలస్సీ 2:16 ఎఫెక్ట్లోకి వచ్చింది. కొలస్సీ 2:9 ఎఫెక్ట్లోకి వచ్చింది. దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన యందు ఇప్పుడు నివసించుచున్నది. ఎందుకంటే యోహాను సువార్త 17:5లో ఆయన ప్రార్థన చేసి, నేను వస్తున్నాను తండ్రి, నా మహిమ నాకు ఇచ్చే అని చెప్పి, తర్వాత మరణించి తిరిగి పునరుద్ధారుడై లేచి ఆరోహణుడై ఆకాశ మండలం అన్నిటికంటే పైకి వెళ్ళిపోయి తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి తన యజ్ఞ ఫలమును సమర్పించి ఆమోదముద్ర వేయించుకొని, ఇప్పుడు నా మహిమ నాకు ఇచ్చే తండ్రి అని అడిగి తీసుకొని మళ్ళీ సర్వజ్ఞత సర్వవ్యాపకత్వము అన్నీ పొందేశాడు. అందుకే ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటే అక్కడల్లా నేను ఉన్నాను అంటాడు. ఒకటేసారి 1,000,000 స్థలాల్లో కూడుకొని కాక 1,000,000 స్థలాల్లో వేసి ఉంటాడు. ఎందుకంటే సర్వవ్యాపకత్వం మళ్ళీ వచ్చేసింది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత పునరుద్ధాన అనంతరం, క్రీస్తు పునరుద్ధాన అనంతరం దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు లోపలికి వచ్చేసింది. ఇప్పుడు నివసిస్తుంది. ఇప్పుడు కండిషన్ చెప్తున్నా, జీసస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అండ్
పర్ఫెక్ట్ గాడ్, టోటల్ మ్యాన్ అండ్ టోటల్ గాడ్. ఇప్పుడు కానీ భూమి మీద ఉన్నప్పుడు నరుడు. అందుకే 1 తిమోతి 2:5 క్రీస్తు యేసును నరుడు అన్నాడు. మరి నరుడైతే నీళ్ల మీద ఎలా నడిచాడు? నరుడైతే లాజరు బయటకు రమ్మని పిలిస్తే లాజరు ఎలా బయటకు వచ్చాడు? ఒక నరుడు పిలిస్తే వస్తాడా? ఈయన ఎలా పిలిస్తే ఎలాగ వచ్చాడు? అంటే నరుడే ప్రభువు యెహోవా ఆత్మ తన మీదికి వచ్చి ఉండుటను బట్టి ఈ అద్భుతాలు చేశాడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకము యోర్దాను నదిలో నేను బాప్తిస్మం పొందినప్పుడు పావురాకారంగా నా మీదకి వచ్చేసాడు గనుక, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చేసాడు గనుక ఈ కార్యాలన్నీ చేశాను. నేనిప్పుడు పరలోకానికి వెళ్ళి ఆ పరిశుద్ధాత్మను సంఘమంతటి మీదకి పంపిస్తాను. కాబట్టి నా చేత అద్భుతములు చేయించిన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘములో ఉంటాడు గనుక సంఘము చేత కూడా అవే అద్భుతాలు చేయిస్తాడు. వీఆర్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, బట్ దేర్ షల్ బి ఎక్స్ట్రా ఆర్డినరీ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. దీన్ని మనం నమ్మాలి. అప్పుడే మనం ఆధ్యాత్మిక పోరాటం చేయగలుగుతాం. యేసు ప్రభువారు ఆయనకు అన్ని మానవ లక్షణాలు ఉన్నాయి, పాపం తప్ప అన్ని మానవ లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభువారు లాజరు సమాధి దగ్గర ఏడ్చాడు. ఇంకొక బ్యూటిఫుల్ వర్స్ మీకు చూపించాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు. మీకు సమరయ స్త్రీ కథ తెలుసు. సమరయుల గ్రామము సుఖారు అనే గ్రామములో యేసుప్రభు ప్రయాణం చేస్తూ అక్కడ ఆ అమ్మాయిని అనుకోని విధంగా ఆమె తారసపడింది. ఆమెతో మాట్లాడి రక్షణలోకి నడిపించి సువార్తికురాలను చేసేసాడు ఆయన. ఆ సందర్భంలో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ రాయబడింది. 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. యేసు అలసిపోయాడు. ఆయన నడుస్తూ ఆ ప్రయాణం యొక్క అలసట బడలికకు తట్టుకోలేక అలసి ఉన్న రీతినే అంటే ఉన్న పళాన కూలబడ్డాడు. ఇక బాబు నేను ఇక నడవలేను, ఇక కాస్త కూర్చున్నానని. యేసు అలసిపోయాడు. నా ప్రియ మిత్రమా, సోదరుడా, సోదరి, కుమారుడా, కుమార్తె, నువ్వు అలసిపోయావు కదా లైఫ్లో. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ వెరీ ఎన్కరేజింగ్. జీసస్ ఆల్సో వాజ్ టైర్డ్. మనలో చాలామంది జీవిత సమస్యలతో అలసిపోయారు, ఆత్మీయ పోరాటంలో అలసిపోయారు, దేవుని కొరకు ఎదురు చూచుటలో అలసిపోయారు, సేవ చేయడంలో అలసిపోయారు, సువార్త చెప్పటంలో అలసిపోయారు, ఆల్ నైట్ ప్రేయర్స్తో అలసిపోయారు, దేహములో ఉన్నటువంటి అనారోగ్యాలతో పోరాడుతూ అలసిపోయారు, ఆర్థిక ఇబ్బందులతో పోరాడి పెనుగులాడి అలసిపోయారు. అన్ని విధాలా అలసిపోయిన మనం ఇంకెందుకులే, నేను చచ్చిపోతే బాగుండు అనే తీర్మానానికి వస్తున్నాం. ఆ తీర్మానం అప్పుడే వద్దు. అలసిపోయావు, కానీ నీ అలసట నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీవు కావాలనుకుంటే ఆ అలసటను దేవుడు తొలగించి నూతన శక్తి నీకు ధరింపజేయబోతున్నాడు. దయచేసి యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఈ అద్భుతమైన వాగ్దానం ఉన్నది, మనం చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం దయచేసి 28వ వచనం. నీకు తెలియలేదా, God never gets tired. God is never exhausted.
He runs millions, trillions and quadrillions of worlds in the whole cosmos. మిలియన్ అంటే ఒకటి పక్కన 6 సున్నాలు పెట్టాలి. ట్రిలియన్ అంటే బిలియన్ అంటే 9 సున్నాలు. అలాగా ట్రిలియన్ అండ్ క్వాడ్రిలియన్ ఎన్ని సున్నాలన్నీ పెంచుకొని పోయి మనకు యాక్చువల్ నెంబర్ తెలియదు. అన్ని ప్రపంచాలను కంటి చూపుతోనే పరిపాలిస్తుంటాడు ఆయన. ఎంత కెపాసిటీ ఆయనకు. మనం ఒక ఇల్లు నడపలేక అలసిపోతాం. ఇన్ని లోకాలలో కూడా ఆయనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎవడైనా ఎక్కడైనా కొంచెం తేడా ఉంటే వెంటనే చూస్తాడు, అన్ని పట్టించుకుంటాడు. ప్రభునందు ప్రియులారా, ఒక్క దేవుడు అన్ని ప్రపంచాలను అవలీలగా సునాయాసంగా పరిపాలిస్తున్నాడే, అలసిపోడా ఆయన? అందరి సంగతులు పట్టించుకుంటాడు, అందరి బాధలు వింటాడు, అందరికి సమాధానాలు ఇస్తాడు, అందరికి పరిష్కారాలు చేస్తాడు. ఎంత శక్తి ఉంది ఆయనలో. అలసిపోడా? బైబిల్ చెబుతుంది ఆయన అలసిపోడు. రైట్? పెద్ద మర్మం చెప్పావు. దేవుడు అలసిపోడని నువ్వు ఇంతసేపు చెప్పడం ఏంటి? అలసిపోతే దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన అలసిపోడు, నిజమే. అయితే నేను చెప్పాలనుకున్న విషయం అది కాదు. దేవుడే కాదు, దేవుని మీద ఆధారపడేవాడు కూడా అలసిపోడు. అది అసలైన విషయం. మన టాపిక్ అది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, అలయక పరుగెత్తుదురు. ఈ రెండు కలిపి చదువుకోండి. ఇప్పుడు యెషయా 40:28లో భూదిగంతములను సృజించిన యెహోవా, భూదిగంతములను సృజించిన యెహోవా అలయడు. అంతవరకు రాసుకోండి. యెహోవా అలయడు. కింద 31లో ఆ యెహోవా కొరకు ఎదురు చూచువారు కూడా అలయకుండా పరిగెడతారు. అంటే దేవుడు అలసిపోడు, దేవుని కొరకు ఎదురు చూచే వాళ్ళు అలసిపోరు. దేవుడు అలసిపోడు, దేవుని మీద ఆధారపడే వాళ్ళు అలసిపోరు. ఎంత సేవ చేసినా అలసిపోరు. అదేంటి? ఎలాగా అలసిపోకుండా ఎలాగ ఉంటారండి మనుషులు అంటే అసలు సంగతి అది కాదు. మనుషులు అలసిపోకపోవడం ఏంటి? యేసయ్య అలసిపోయాడు, మనము లెక్క. అందుకే మీకు ఆ వచనం చూపించాను. యేసు అలసిపోయాడు, ఏలియా అలసిపోయాడు, పౌలు అలసిపోయాడు, నేను అలసిపోయా చాలాసార్లు. మానవుడున్న ప్రతి వాడికి అలసట ఉంటుంది. అబ్బబ్బా, ఈ పని భారం నేను తట్టుకోలేనండి, ఈ జనాల తాకిడి నేను తట్టుకోలేనండి, ఇంకా దేవుడు నిన్ను పిలుచుకుంటేనైనా బాగుండు అనుకున్న భక్తులు ఎంతోమంది. అలసిపోతాం మన మనుషులు. దేవుడు అలసిపోడు, మనిషి అలసిపోతాడు. కానీ అలసిపోకుండా పరిగెత్తగలిగిన మనుషులు ఎవరంటే దేవుని కొరకు ఎదురు చూచువారు. వారు నూతన బలము పొందుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నూతన బలం ఎందుకంటే పాత బలం ఖర్చు అయిపోయింది. ఒక స్కూటరో, మోటార్ బైకో, లేకపోతే కార్ కానీ, ఇంకా పెద్ద వెహికల్ కానీ, విమానమే కానీ, దాంట్లో ఇంధనం నింపుతూ ఉండాలి. నింపిన ఇంధనం ఖర్చు అయిపోతుంది, మళ్ళీ ఇంధనం నింపాలి. అది ఖర్చు అయిపోతుంది, మళ్ళీ ఇంధనం నింపాలి. అలాగే ఒక స్వయం చోదక వాహనం, దీన్ని ఆంధ్ర భాష, అచ్చతెలుగు కాదు, ఇది మొత్తం అంతా సంస్కృతమే. స్వయం చోదక వాహనం అంటే తన్ను తానే నడిపించుకునే వాహనం, అంటే ఆటోమొబైల్ అన్నమాట. ఆటో అంటే తనంత తానే ఆటోమేటిక్గా తన్ను తానే నడిపించుకునే. చోదకుడు అంటే డ్రైవర్.
వాహన చోదకుడు అంటే డ్రైవర్. శోధకుడు కాదు, చ చ ఉండే అది చెంచా అని రాస్తాం. చతురంగ బలాలు అంటాం. చాతుర్వర్ణ సమాజం ఆ చాకు ఓత్వం దీర్ఘం ఇవ్వాలి. చోదకుడు వాడు డ్రైవర్ అన్నమాట. ఇంతకు ఎవడో నడిపించి లాక్కెళ్తే వెళ్ళేది ఇప్పుడు రిక్షా బండి లాగా, గుర్రం లాగితే వెళ్ళేది అది జట్కా బండి, టాంగా అనేవాళ్ళం. అలా కాకుండా నడిపించే శక్తి దానిలోనే ఒక ఇంజన్ తయారు చేసి పెట్టి, అందుకే అది ఆటోమొబైల్ వెహికల్. ఇట్ ఈస్ స్వయం చోదక వాహనం అంటారు. ఇప్పుడు ఈ స్వయం చోదక వాహనములన్నిటికీ కూడా ఇంధనం కావాలి. గుర్రం బండి ఉంది, ఆ గుర్రాన్ని మేతేస్తే చాలు, బండికంటూ వేరే ఇంధనం లేదు. ఆ గుర్రం శరీరానికి ఉండే ఇంధనమే ఈ బండి లాగడానికి పనికొస్తుంది. కానీ బండికంటూ దీనికి ఫుడ్ కావాలి. ఈ బండి నడవడానికి దీనికి అవసరమైన శక్తి సరఫరా చేయడానికి ఇంధనం కావాలి. ఇంధనం కావాలని నింపుతాం, పెట్రోలో డీజిలో నింపుతాం. నింపినాక ఎల్లకాలం ఉంటుంది. రోజు జీవితకాలం నింపిన తర్వాత ఇంకా బ్రతికినంత కాలము ఆ వాహనం నడుస్తూనే ఉంటుందా? కొత్త బండి కొనుక్కున్నాము, ట్యాంక్ ఫుల్ చేసాము, ఇంకా నాకు పర్వాలేదు, నా జీవితాంతము వరకు, నా జీవితకాలం అంతా ఇది నేను ఇలాగ నడుపుకుంటాను అంటే అడవిలోకి పోయి ఆగిపోతుంది. చూసుకుంటూ ఉండాలి. అది రిజర్వ్లోకి వస్తుంది, రెడ్ మార్క్లోకి వస్తుంది, తగ్గిపోతుంది ఇంధనం. మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళాలి, మళ్ళీ నింపుకోవాలి. ఎంజాయ్ చేయొచ్చు నువ్వు డ్రైవింగ్ అండ్ యువర్ రైడ్, యూ కెన్ ఎంజాయ్. నువ్వు దాంట్లో నింపడం మర్చిపోయావు అనుకో, ఈ సోకంతా ఒకసారి తీరిపోతుంది. ఎప్పుడైనా మంచి అడవిలో అర్ధరాత్రి పోయి ఈ అమావాస్య రాత్రి ఎప్పుడోసారి ఆగిపోతుంది. కీచురాళ్ల ధ్వని, ఆ భీకరమైన బీభత్స వాతావరణం, కారు ఆగిపోయింది. కొత్త కారు, మంచి ఆడి కారే అనుకోండి, అయితే నువ్వు పెట్రోల్ డీజిల్ పోయిపోతే నడుస్తుందా? ఇంధనం లేకుండా నడుస్తుంది. మంచి కారే, బెస్ట్ కారు, రోల్స్ రాయిసే కావచ్చు, అయితే ఇంధనం పోయకపోతే నడుస్తుందా? నీవు దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే రిజర్వ్లో పడ్డదో నువ్వు పెట్రోల్ బంక్ వెళ్ళాలి, తప్పదు. మంచి డ్రైవర్, అనుభవజ్ఞుడు, నిపుణుడు ఎప్పుడు కూడా దాన్ని చూస్తూ ఉంటాడు. అక్కడ ఒక ముళ్ళు ఉంటుంది, ఎంత సగం వచ్చింది ఆ ట్యాంక్, సగం వరకు వచ్చింది ముళ్ళు, ఇంకా తక్కువ రెడ్లో పడింది, రిజర్వ్లో పడింది. అయ్యే బాబోయ్, దగ్గరపట్ల పెట్రోల్ బంక్ ఎక్కడండి అని అడిగి వెళ్తాడు, పోసుకుంటాడు, మళ్ళీ వెళ్తాడు. ఇన్నిసార్లు ఏంటి పెట్రోల్ బంక్ అంటే ఇంక పని లేదా? జీవితాంతం బండిని ఎంజాయ్ చేసే అవకాశమే లేదా? అసమానం పెట్రోల్ బంక్ వెళ్ళాలి. బండి కొన్నప్పటి నుంచి ఇప్పటికీ నేను 10 సార్లు వెళ్ళాల్సి వచ్చిందండి పెట్రోల్ బంక్కి. అంటే ఎవరు పిచ్చోడా, అది లేకపోతే నీ బండే నడవదు అసలు. పెట్రోల్ బంక్కి వెళ్ళి డీజిల్ మళ్ళీ పెట్రోల్ మళ్ళీ నింపుకోవడం, ఇంధనం నింపుకోవడం నువ్వు న్యూసెన్స్ అనుకోకూడదు. దాట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ రైడింగ్ ద వెహికల్, పార్ట్ ఆఫ్ యువర్ ఎంజాయ్మెంట్. బండిని నడిపి రివ్వమని వెళ్ళిపోతూ ఆనందిస్తావు చూసి, ఆ ఆనందంలో భాగమే ఈ పెట్రోల్ బంక్ కూడా. ఆ ఆనందానికి కారణమే ఈ పెట్రోల్ బంకు, ఆ ఆనందానికి ఆధారమే ఈ పెట్రోల్ బంకు. అలాగే విశ్వాసి తనలోని ఇంధనం ఖర్చు అయిపోయినప్పుడల్లా మళ్ళీ తనలో ఇంధనం నింపుకొని ఆ డీజిల్ పెట్రోల్ బంక్ పేరే దేవుని సన్నిధి, ప్రార్థనా గది, పరిశుద్ధుల సమాజ కూటము. When you kneel down in prayer, you are recharging your battery. రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి. కొన్ని బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, కొన్ని వస్తువులు బ్యాటరీ ద్వారా నడిచే వస్తువులు ఉంటాయి. దాంట్లో బ్యాటరీస్ అయిపోతూ ఉంటే మళ్ళీ కొత్తవి వేస్తూ ఉండాలి. అస్తమానం బ్యాటరీస్ కొనాలంటే కొన్ని చోట్ల పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు ఆ బ్యాటరీస్ దొరకవు. ఆ సైజు, ఆ పర్టికులర్గా స్పెసిఫికేషన్ ప్రకారం దొరకదు. ఏం చేస్తాం?
అందుకని బ్యాటరీ రీఛార్జర్ ఉంటుంది. ఇవి మనం ఇది వాడుకోకుండా ఉన్నప్పుడు ప్లగ్ పెట్టేసేస్తే ఎలక్ట్రిసిటీ ద్వారా ఇది మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ దాంట్లో వేసుకోవచ్చు. కొన్నిసార్లు ఇన్బిల్ట్ బ్యాటరీస్ ఉంటాయి, ఏమక్కర్లా, అది అందులోనే ఉంటుంది, ప్లగ్ పెట్టేస్తాం, మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ పని మొదలు పెట్టినప్పుడు ఈ వస్తువు మళ్ళీ చక్కగా పనిచేస్తుంది, బ్యాటరీ లోపలికి పవర్ ఎక్కింది కాబట్టి. బ్యాటరీ ఆపరేటెడ్ అప్లయన్సెస్లో, ఉపకరణాల్లో మళ్ళీ బ్యాటరీ నింపుకోవాలి. మన మొబైలే ఉంది, రీఛార్జ్ చేయవద్దు, దీని బ్యాటరీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టవా, దాని లోపల అది ఎంతవరకు ఉందో చూసుకోవాలి. చూసుకోకుండా అలాగే మాట్లాడేస్తా పోతూ ఉంటే ఒకనాటికి దానంతట అదే బ్యాటరీ డౌన్ ఆఫ్ అయిపోతుంది. కొన్నిసార్లు మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతుంటే ఆఫ్ అయిపోతుంది. తర్వాత 5 నిమిషాలు అయ్యాక కాల్ చేసి, సార్ వెరీ సారీ అండి, నేను చూసుకోలేదండి, బ్యాటరీ డౌన్ అయిపోయి ఆఫ్ అయిపోయిందండి, మళ్ళీ బ్యాటరీ పెట్టుకొని 2 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకొని మీకు చేస్తున్నాను సార్, మీరు మాట్లాడుతుండగా ఆఫ్ అయిపోయింది, వెరీ సారీ సార్. అంటే ఎందుకు ఆఫ్ అయిపోయిందంటే, అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అడుగుతున్నాను, నీకు అవసరమైందే కదా నేను చెబుతున్నాను, ఎందుకు ఆఫ్ అయిపోయింది అంటే నేను చూసుకోలేదేంటి అసలు, అదేం జవాబు, చూసుకోవాలి కదా. నువ్వు మొబైల్ వాడుతున్నావు, బ్యాటరీ ఉందా పోయిందో చూసుకోవద్దు, బ్యాటరీ ఫుల్గా ఉందా ఆఫ్ ఉందా, అదేం మాలోకం మాట్లాడేస్తూ ఉంటావు గంటలు దాన్ని చూడకుండా. బ్యాటరీ మొబైల్లో తగ్గిపోతుందా, దాంట్లో ఛార్జింగ్ అనేది చూసుకుంటూ ఉండాలి. నువ్వు నడిపే కారులో ఇంధనం ఉందా, తక్కువైపోయిందా చూసుకోవాలి. మోటార్ బైక్ అయితే చూసుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ శక్తి తక్కువైపోతుందేమో నువ్వు చూసుకుంటూ ఉండాలి. తగ్గిపోతే పర్వాలేదు, ఎప్పుడూ తలుపులు తెరిచిపెట్టి ఉండేటటువంటి రీఫ్యూయలింగ్ బంక్ రెడీగా ఉంది. అది దేవుని సన్నిధి, ప్రార్థనా గది. దేవునికి వర్కింగ్ అవర్స్ లేవండి. నీకు ఎప్పుడు ఇంధనం తక్కువైపోతే అప్పుడు వెళ్ళు. ఎందుకు వచ్చావని అనడు, నీకోసమే పాపం తలుపులు తెరిచున్నారు. రండి, దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థించాలి, మన పాపాలు ఒప్పుకోవాలి, దోషాలు ఒప్పుకోవాలి, మన బుద్ధిహీనత అంతా ఆయన ముందు ఒప్పుకోవాలి. యేసు రక్తంలో మళ్ళీ వాష్అవుట్ కడుక్కోవాలండి. ఎవ్రీథింగ్ షుడ్ బి వాష్డ్ అవే, ఎవ్రీ ఫిల్త్ అండ్ సిన్ అండ్ డిసొబీడియన్స్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఫూలిష్నెస్ అంతా కడిగేసుకోవాలా. మళ్ళీ బైబిల్ చదువు, ఒకరోజు గడుపు, బైబిల్ చదువు, దేవుని సన్నిధిలో గడిపి ఆఖరణ అడావుడుగా వచ్చేసేయొద్దు. ముంగమూరు దేవదాసయ్య గారు నేర్పినటువంటి ప్రార్థనా పద్ధతులు ఆఖరణ కనిపెట్టు గంట ఒకటి ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ చెప్పేసేసి లేచి వెళ్ళిపోవద్దు. ప్రభా నాకు ఇది దయచే, అది దయచే, ఇది కావాలి, అది కావాలి, యేసు నామములో ఆమేన్ అంటే ఏంటనుకుంటున్నాను? దేవుని దగ్గరికి వెళ్ళావా, ఒక ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళావా? నీ కోరికలు చెప్పేసుకుని వెళ్ళిపోతావు. నువ్వు ఆయన చెప్పేదే ఉండదా, నువ్వు వినేదే ఉండదా? తప్పు. అది సరైన ప్రార్థనా పద్ధతి కాదు. చెప్పాలనుకున్నవన్నీ చెప్పు, అడగాలనుకున్నవి అడిగేసాయి. తర్వాత ఏం చేస్తావంటే, తండ్రి ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియలేదు నాయన, నాకు కావలసినవన్నీ నిన్ను అడిగేసా, ఇప్పుడు నువ్వేమైనా చెప్తే వినాలని ఉంది, ఇంకా నేనేం మాట్లాడను, నువ్వు మాట్లాడు తండ్రి అని మౌనముగా దేవుని కొరకు కనిపెడుతూ ఉండాలి. కనిపెట్టే గంట. అప్పుడే నువ్వు మహిమతో నింపబడతావు, అప్పుడే నీవు దేవుని చిత్తాన్ని గ్రహిస్తావు, అప్పుడే నువ్వు ముందడుగు మళ్ళీ ఏ దిశలో వేయాలో దేవుడు నీకు చెప్తాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడే నీ అక్కర తీరుతుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా నీ ప్రార్థన ముగించొద్దని చెప్పారు ముంగమూరు దేవదాసయ్య గారు. ఎంత శ్రేష్టమైన అనుభవం నేర్పించారు ఆయన. అదే ఇక్కడ యెషయా గ్రంథం 40:30 వచనంలో ఉంది. 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు
అంటే ఎక్కడ ఎదురు చూస్తారు? బస్సులో ప్రయాణాలు చేస్తూ, వంటలు చేసుకుంటూ, భోజనాలు చేస్తూ ఇంకా రాడేంటి అనుకోవడం కాదు. దేవుని కొరకు ఎదురు చూచుటంటే దేవుని ద్వార బంధముల దగ్గర, దేవుని గడప దగ్గర, దేవుని పాదముల చెంత, దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. దయచేసి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. నా ద్వార బంధాల దగ్గర కనిపెట్టుకో. అక్కడ కనిపెట్టుకుంటే మౌనంగా ప్రార్థన అంతా చేసేసాయి, నీ మనసులో తలుపులన్నీ ఖాళీ చేసేసాయి. ఇప్పుడు నువ్వు చెప్పు తండ్రి అని 1 గంట సేపు నువ్వు మౌనంగా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండగలిగితే చూడండి నువ్వు మహిమతో ఎలా నింపబడతావో. అలసటంతా మాయమైపోతుంది. అబ్బా ఏం సేవ, ఇంకేం చేయలేమండి, ఇంక చాలండి అన్నోళ్ళు ఎవడరా మాట అన్నది? అలసట ఏమిటి? అలసట ఏం లేదు. కమాన్, మళ్ళీ యుద్ధానికి తయారు, యుద్ధానికి నేను రెడీ అని రెట్టించిన సమరోత్సాహంతో ముందుకు వెళ్ళిపోతాం. ఆ రీతిగా దేవుని కొరకు ఎదురు చూస్తూ అలసటను జయిద్దాం. యేసు కూడా అలసిపోయాడు, మళ్ళీ సేవలో చేశాడు. రాత్రంతా ఓలివోలు కొండ మీద గడిపాడు. ఈ మానవ లోకంలో ఇది దేవుడు పెట్టిన రూల్. ఎక్కడ పడితే అక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ నీకు ప్రార్థనా గది ఉంది, ప్రార్థనా సన్నిధి ఉంది. నువ్వు అలసిపోతావు, ఇంధనం ఖర్చు అయిపోతుంది, మళ్ళీ ఇంధనం నింపుకోవాలి. యేసు 2వ రాకడ వరకు నువ్వు పోరాటం ఆపడానికి వీల్లేదు. యేసు 2వ రాకడ వరకు యుద్ధం ఆపడానికి వీల్లేదు. యేసు 2వ రాకడ వరకు సత్యం కొరకు పోరాటం ఆపడానికి వీల్లేదు. యేసు 2వ రాకడ వరకు యెజబెలు బోధలు పెకలించే పని నువ్వు ఆపడానికి వీల్లేదంతే. యేసు 2వ రాకడ వరకు నీ శరీరంలోని పాప మరణాల నియమముతో నువ్వు పోరాడడం ఆపడానికి వీల్లేదు. పరిశుద్ధత కొరకు పోరాటం, నీతి కొరకు పోరాటం, సత్యం కొరకు పోరాటం, సువార్త కొరకు పోరాటం, నిలబెట్టినటువంటి దుష్టాత్మ శక్తులు తీసుకొచ్చి మన ముందు నిలబెట్టినటువంటి చీకటి కొండలను పెకలించడంలో మనం అలసిపోవటానికి వీల్లేదు. అలసట ఉండదండి. అలసట ఎందుకు ఉందంటే నువ్వు పెట్రోల్ బంకుకు పోయి చాలా రోజులైంది, రిజర్వ్లో పడింది బండి, చూసుకోవట్లేదు నువ్వు. నేను చాలా కాలం దుష్టుడు ప్రార్థన గదికి దూరం చేశాడు, అందుకే అలసిపోయావు. వాడు కుట్ర గమనించు. మళ్ళీ ఒకసారి రీఫ్యూయలింగ్ చేసుకుందాం. మీరు, నేను, మనందరం మళ్ళీ నూతన ఉత్సాహంతో యుద్ధానికి పూనుకుందాం. దేవుడు అలసిపోడు. దేవుని సన్నిధిలో మోకరించి కనిపెట్టేవాడు అలసిపోడు. గనక యుద్ధంలో జయం మనది, ఓటమి తప్పకుండా సైతానిది. దేవుడి మాటలు నెరవేర్చును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. రండి. దిస్ ఇస్ ద టైమ్ టు హ్యావ్ ఎ షార్ట్ టైమ్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా రీకాదారాబాష హుందరబా శివందర రియారదరాబారాసి. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియ సహోదరుడా, సహోదరు, ఇవాళ నీ సమస్య ఏదైనా సరే దాన్ని పరిష్కరించడానికి యేసు ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. నీలో వ్యాధి ఉంటే దాన్ని స్వస్థపరచగలిగేవాడు యేసయ్య. నీలో నిరాశ నిస్పృహ ఉంటే దాన్ని పారద్రోలగలిగేవాడు యేసయ్య. నువ్వు అలసిపోతే నీకు నూతన బలము ధరింపజేసేవాడు యేసయ్య. పాత బలం ఖర్చు అయిపోయింది కనుక నూతన బలం నీకు కావాలి. ముందు నింపిన ఇంధనం ఖర్చు అయిపోయింది, ఇప్పుడు నూతన ఇంధనం నీకు కావాలి. పాత అభిషేకం ఖర్చు అయిపోవచ్చు, నూతన అభిషేకం కావాలి. కొత్త తైలముతో నా తల అంటి ఉన్నామని దావీదు ప్రార్థన చేశాడు. యూ నీడ్ న్యూ ఆయిల్ అపాన్ యువర్ హెడ్. నీ తల మీద కొత్త తైలం. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరి మీదకి నూతన అభిషేకం దిగి వచ్చును గాక. హల్లెలూయా రీకాబారాష ధరబాలాషి కరందర ధరబారాషి కరందర రాబారాషి. హల్లెలూయా. రకరకాల శరీర బలహీనతలు చూపించి, అలసటను చూపించి, నీవు ఒక పని చేయలేవు, అయిపోయింది నీ పని అని మనల్ని భ్రమ పెడుతున్నటువంటి సైతాను శక్తులను వేస్తున్నాములు బంధించేద్దాం. అందరూ రండి, ఏకీభవించండి. ఓ చీకటి శక్తులారా, మాకు అబద్ధాలు చెబుతారు, మిమ్మల్ని వేస్తున్నాములు బంధిస్తున్నాం. మీరు అలసిపోయారు, మీరు పని చేయలేరని మాకు అబద్ధాలు చెబుతున్నటువంటి చీకటి కొండలన్నీ ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని ఆజ్ఞాపిస్తున్నాం. క్రీస్తు సంఘానికి అలసట లేదు. అలసిపోయినా సరే నూతన బలం వస్తుంది. అలసిపోయిన క్రీస్తు సంఘం, క్రీస్తు సైన్యం నూతన బలం పొందటానికి సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి దేవుడు ఏర్పాటు చేసే ఉన్నాడు.
వాహనాల్లో ఇంధనం అయిపోతే నింపుకోవడానికి గవర్నమెంటే పెట్రోల్ బంకులు పెట్టింది. విశ్వ గవర్నమెంట్ పెట్టదా మనకు పెట్రోల్ బంకులు? క్రైస్తవులారా, క్రైస్తవ సోదరులారా, the biggest mistake we have been committing is we did not recharge our batteries for a long time. మన బ్యాటరీస్ని చాలా కాలం మనం రీఛార్జ్ చేసుకోలేదు. మన వాహనాలు ఇంధనం చాలా కాలం నింపుకోలేదు. దేవుని సన్నిధిలో ఒక గంట కనిపెట్టే కార్యక్రమాన్ని మనం ఇంతవరకు పూనుకోలేదు. ఇంతవరకు జరిగిన పొరపాట్లు చాలు. అలసటంతా తీసి అవతల పారేద్దాం. మళ్ళీ మధ్యరాత్రి మళ్ళీ వచ్చేటప్పటికి రీఛార్జ్ చేసుకున్న బ్యాటరీస్గా మనం వద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం పంపించినందుకు నీకు స్తోత్రం. సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా ప్రభా మళ్ళీ ఫ్యూయల్ నింపుకొని యెషయా గ్రంథం 40:31 నెరవేర్పుగా నూతన బలము పొంది పక్షి రాజుల వల్ల పైకి ఎగురటం అలయక పరిగెత్తుటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ మిడ్ నైట్ మళ్ళీ కలుసుకుందాం. బాయ్.